పరిపాలనా దక్షుడిగా మంచి పేరున్న సీఎం చంద్రబాబు దాన్ని ఈ దఫా నిలుపుకోలేకపోయారు. చంద్రబాబు మార్కు పరిపాలన సాగలేదనే ఆవేదన, ఆరోపణ టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచే రావడం గమనార్హం. ఇందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తాజాగా తుని దుర్ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసిన కేసును తిరగదోడడం మొదలుకొని వైసీపీ హయాంలో జీపీఎస్ను తీసుకొస్తూ జారీ చేసిన జీవోను అమలు చేయాలంటూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే వరకు చంద్రబాబు పాలనా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా ఆయనకు అజమాయిషీ లేకుండా పోయిందనే విమర్శను కొట్టి పారేయలేని పరిస్థితి. ఏదైనా తప్పు జరిగి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహిస్తే వెంటనే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారంటూ మీడియాను అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతే తప్ప ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికీ తెలియదు. అందుకే మట్టి, ఇసుక, మద్యం, భూదందాలు, అధికారులపై దబాయింపులు, చట్టాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ చేతుల్లోకి తీసుకుని చెలరేగిపోతున్నా చంద్రబాబు వారించలేని పరిస్థితిలో ఉన్నారు. పేరుకే సీఎం చంద్రబాబు పాలన, పెత్తనం మరొకరు చేస్తుండడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఏ దశలోనూ అరాచకాలని చంద్రబాబు అదుపు చేయలేకపోవడంతో కూటమికి ప్రజల్లో పరపతి రోజురోజుకు పతనమవుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో 3 పార్టీలు భాగస్వామ్యం వహిస్తుండడంతో ఒక్కోసారి సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరగ్గా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా అక్కడికి వెళ్లారు. సీఎం, డిప్యూటీ సీఎం వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాలకుల్లో సమన్వయ లోపం జనాలకు తెలిసిపోయింది. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, తమను జనం తిడుతున్నారని, ఇలాగైతే హోంశాఖ బాధ్యతల్ని తాను తీసుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే అన్నారు. అవన్నీ కూడా చంద్రబాబుకు పాలనపై పట్టు తప్పిందనేందుకు నిదర్శనాలు. కూటమి ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు ఏ రకంగా ఉన్నాయో అందరూ చూస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ప్రజల్ని క్షమాపణ అడిగిన బండారు సత్యనారాయణ ఆవేదన మరోవైపు. అలాగే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు తాను చనిపోతే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కావచ్చని వెంట ఉండేవాళ్లే అనుకుంటున్నారని టీడీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దాన్ని నియంత్రించే పరిస్థితిలో కూటమి పార్టీలు లేనే లేవు. గతంలో మాదిరిగా చంద్రబాబుకు పాలనపై పట్టు లేకపోవడంతో అధికారులు వేగంగా పనిచేసే పరిస్థితిలో లేరు. విచ్చలవిడి అవినీతి, అరాచకాలు వైసీపీ పాలనే నయమనే పరిస్థితిలో సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాలనపై చంద్రబాబుకు పట్టు పోవడమే అని లోకం కోడై కూస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంటోందనే విమర్శను కాదనేదెవరు? యథా చంద్రబాబు తథా టీడీపీ నాయకులు అని జనం మండిపడుతున్నారు.